చిన్నది అయినా సరైన సమయంలో గొప్ప పనికి వస్తుంది. ఒక చిన్న గ్రామంలో గాయత్రి అనే పాఠశాల విద్యార్థిని నివసించేది. ఆమె చదువులో చాలా ఆసక్తి కలిగిన అమ్మాయి. అయితే గణితం విషయంలో ఆమెకు కొంత కష్టం ఉండేది. ముఖ్యమైన పరీక్ష దగ్గర పడుతుండటంతో గాయత్రి చాలా ఆందోళన చెందింది. టీచర్ ఎన్నిసార్లు చెప్పినా కొన్ని సమస్యలు ఆమెకు అర్థం కాలేదు. ఒక సాయంత్రం గాయత్రి ఇంటి ముందు తోటలో కూర్చొని చదువుకుంటోంది. పక్కనే ఆమె చిన్న చెల్లెలు మిత్ర ఆడుకుంటూ ఉంది. మిత్ర ఒక చిన్న కర్రతో నేలపై సంఖ్యలు గీస్తూ ఆడుతోంది. ఆడుతూ, అక్కా, ఇలా లెక్కపెడితే సులభంగా ఉంటుంది కదా అని అల్లరిగా చెప్పింది. ఆ చిన్న మాట గాయత్రికి పెద్ద సహాయంగా మారింది. మిత్ర గీసిన సరళమైన ఉదాహరణతో గాయత్రికి గణిత సమస్య పూర్తిగా అర్థమైంది. వెంటనే అదే విధానాన్ని తన పుస్తకంలో ప్రయత్నించింది. క్రమంగా ఆమెకు ఆ పాఠం స్పష్టమైంది. పరీక్ష రోజు గాయత్రి ధైర్యంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాసింది. ఫలితాల్లో ఆమె మంచి మార్కులు సాధించింది. ఇంటికి వచ్చి మిత్రను ఆలింగనం చేసుకుని, నీ చిన్న సహాయం వల్లే నాకు ఈ విజయం వచ్చింది అని ఆనందంగా చెప్పింది. నీతి: చిన్న సహాయం అయినా సరైన సమయంలో లభిస్తే అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది.